కామారెడ్డి జిల్లాలో వీధి కుక్కలపై విష ప్రయోగం స్థానికంగా సంచలనమైంది. కుక్కల బెడద తొలగించుకునేందుకు విష ప్రయోగం చేసినట్లు జంతు ప్రేమికులు కంప్లైంట్ చేశారు. 600 స్ట్రీట్ డాగ్స్ ను చంపి పాతిపెట్టినట్లు పోలీసులకు చెప్పారు. ఆధారాలతో 5 గ్రామాల సర్పంచ్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల పరిధిలో వీధి కుక్కలపై విష ప్రయోగంతో చంపటం స్థానికంగా సంచలనం సృష్టించింది. స్ట్రీట్ డాగ్స్ బెడదను తొలగించేందుకు 5 గ్రామాల సర్పంచులు వాటిపై విష ప్రయోగం చేసినట్లు మాచారెడ్డి పిఎస్ లో స్ట్రే యానిమల్ ఫౌండేషన్ సభ్యులు కంప్లైంట్ చేశారు. విష ప్రయోగంతో సుమారు 600 మేర వీధి కుక్కలను చంపినట్లు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. పంచాయతీ అండదండలతోనే జరిగిందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో కుక్కల బెడద తొలగిస్తామని హామీ మేరకు వాటిపై విష ప్రయోగం చేసినట్లు తెలిపారు. రెబీస్ సోకకుండా వీధి కుక్కలకు ఇంజెక్షన్లు ఇవ్వాలి తప్ప ఇష్టానుసారం చంపడం ఏంటన్నారు జంతు ప్రేమికులు. 5 విలేజెస్ లో అక్కడున్న సర్పంచులు వీధి కుక్కల్ని విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపిపించి వాటిని ఊరి చివర బరీ చేశారండి. సో ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకొని మచ్చారెడ్డి పోలీస్ స్టేషన్కి వచ్చి నిన్న కంప్లైంట్ ఇచ్చామండి. సో దాన్ని బేస్ చేసుకుని మచ్చారెడ్డి పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారండి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 500 నుంచి 800 కుక్కల వరకు చంపి ఉంటారని. పేడాక్ పాపులేషన్ కంట్రోల్ చేయాలంటే మనకి ఎనిమల్ బర్త్ కంట్రోల్ అనేది ఒకటే ఆప్షన్ అండి. ఇది వీధి కుక్కల్ని చంపడం కరెక్ట్ కాదు. కంప్లైంట్ తో విచారణ చేపట్టిన పోలీసులు వెటర్నరీ డాక్టర్లతో కలిసి పాతిపెట్టిన వీధి కుక్కల కళేబరాలను జేసీబీ సాయంతో వెలికితీశారు. వీధి కుక్కల డెడ్ బాడీలకు వెటర్నరీ డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. ఫరీద్పేట, వాడి, పాల్వంచ, బండ రామేశ్వరపల్లి గ్రామాల సర్పంచ్లపై మాచారెడ్డి పోలీసులు కేసులు ఫైల్ చేశారు. జంతు సంరక్షణ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించిన బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని స్ట్రే యానిమల్ ఫౌండేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.